ప్రైజ్ ది లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ యొక్క ఉదయకాలం లేఖన భాగం హెస్కేలు గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనం నుండి చదువుతున్నాను. మీరు జరిగించిన అతిక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేల్లారా, మీరెందుకు మరణం నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మరణం నొందువాడు మరణంను నొందుటను బట్టి నేను సంతోషించువాడును కాను. కావున మీరు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మనము మరణం అవ్వటము దేవాది దేవునికి ఏమాత్రము ఇష్టం లేదు. మనం బ్రతికే ఉన్నాంగా, మరణించేందుకున్నాం. మరణిస్తే ఎప్పుడో సమాధి చేసేవారు కదా. అయితే ఈ మరణము మనము దేవుని వాక్యము వినని వారముగా ఉంటే ఇది ఆత్మీయమైన మరణం. ఆత్మీయంగా మరణించిన వ్యక్తి శారీరకంగా జీవించి ఉన్నంత మాత్రాన వచ్చే లాభం అంటూ ఆ వ్యక్తికి ఏమీ లేదు. పరిశుద్ధత కలిగిన జీవితం దేవుని వాక్యం వినగలిగిన జీవితం. మరణించే జీవితం దేవుని వాక్కును విడిచిపెట్టే జీవితం. శారీరకంగా దృఢంగా ఉండాలి అంటే మంచి భోజనం కావాలి. భోజనాన్ని బట్టి మన యొక్క ఆరోగ్య పరిస్థితులు మారిపోతాయి. బలంగా భోజనం చేస్తే వ్యక్తి చాలా ఆరోగ్యంగా బలంగా ఉంటాడు. మరి ఆత్మీయంగా జీవాహారము నేనే అన్న మాట జ్ఞాపకం ఉన్నదా? ఆయన మన బ్రతుకులలో జీవమిచ్చే జీవాహారమై ఉన్నాడు. ఆ జీవాహారం అంటే మళ్ళీ వాక్యమే కదా. ఆ వాక్యాన్ని మనము అంగీకరించే వారముగా ఉంటే, ఆ వాక్యాన్ని మన హృదయాల్లో దాచుకునే వారముగా ఉంటే మనము ఆత్మీయంగా ఎప్పుడూ మరణించము, మనము నిలబడతాం. ఆత్మీయ మరణములో బ్రతుకుతున్న వ్యక్తి యెరికో పట్టణంలో జక్కయ్య యేసయ్యను చూడాలని మేడు చెట్టు ఎక్కిన జక్కయ్య తను ఆత్మీయంగా సజీవంగా ఉన్నవాడు కాడు. కానీ ఎప్పుడైతే తన ఇంటికి రక్షణ వచ్చిందో, యేసయ్య ఎప్పుడైతే ఆయన చూసినాడో తన హృదయం మారిపోయింది. దేవుని మాటలు నింపుకున్నవాడు నేను అది వరకు అన్యాయంగా తీసుకున్న వారికి తిరిగి రెండంతలుగా ఇస్తానని, తన ఆస్తిలో సగం బీదలకు ఇస్తానని ఆ సమయాన యేసయ్య ముందు పలికినాడు. ఆత్మీయంగా జీవితం జీవించడం అనేది ఇటువంటి పరివర్తనం కలిగిన వారే చెప్పగలరు. అట్టి స్థితిలో నిలబడాలంటే దేవుని వాక్కును హృదయంలో దాచుకోగలగాలి. అయితే మనము మరణించటం ఆయనకి ఇష్టం లేదు. మనము బ్రతకాలని ఆయనకి ఇష్టం. ఆయన కొరకు బ్రతకాలని ఇష్టం. ఆయన కొరకు ఇతరులను బ్రతికింపజేసే స్థితిలో నిలబడాలని ఇష్టం. ఆయన నిన్ను నన్ను ఆశీర్వదించడం అంటే ఎంతో ఇష్టం. మన కొరకు దాచిన మేళ్ళు ఎన్నో. ఆకాశపు వాకిలను విప్పి పట్టజాలని దీవెనలతో నేను దీవిస్తానని వాగ్దానం చేసిన ఆ వాగ్దానము నిరర్ధకమవుతుందా? కాదు కాదు. ఆ వాగ్దానం మన కొరకే. ఆ వాగ్దానం పొందుకోవాలంటే మనము బ్రతికి ఉండాలి. ఆత్మీయంగా బ్రతికి ఉండాలి. శారీరక రుగ్మతలతో మనం ఒకవేళ బాధపడ్డా తిరిగి బాగవుతాం. కానీ ఆత్మీయంగా ఒకసారి మరణిస్తే ఈ లోకంలో ఎవరూ లేరు మనల్ని తిరిగి సరిచేసి నిలబెట్టడానికి. యేసయ్య మాటలు మనల్ని నిలబెట్టేవి. ఈ లోక ప్రయాణంలో కొనసాగుతున్న మన బ్రతుకులలో ఆయన వెంట ఉన్నాడు అన్న మాట జ్ఞాపకం పెట్టుకుందాం. మనం జీవశవంలా బ్రతకటానికి వీల్లేదు. సజీవమైన వారం. సజీవులు ఆరాధిస్తారు. సజీవమైన జీవితంలో, నమ్మకమైన జీవితంలో, పవిత్రమైన జీవితంలో ఆయనతో కలిగి కొనసాగే వారంగా ఉందాం. మనము మరణించటం ఆయనకు ఇష్టమైన పని కాదు. కానీ మనము బ్రతికి ఉండాలి. ఆత్మీయతలో వృద్ధి చెందాలి. పరిశుద్ధతలో, నమ్మకమైన జీవితంలో ముందుకు కొనసాగాలి.
ఈ యొక్క రెండవ మాట, మరణం నొందువాడు మరణం నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను, కావున మీరు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. మనసు ఆయన వైపుకు త్రిప్పుకుంటే మనం బ్రతుకుతాం. ఆయన వైపుకు మనసు త్రిప్పడం అంటే మన పాపపు జీవితాన్ని విడిచిపెట్టడం. ఆయన వైపుకు మనసు త్రిప్పడం అంటే ఆయన వాక్కు మనం వినడం. విన్నప్పుడు త్రిప్పబడతాం. విని విడిచిపెడుతున్నావంటే అది ఆ వాక్కును చెవి నుండి వింటున్నావు, అక్కడి నుండి వదిలేస్తున్నావు. వినిన మాటలు హృదయంలోకి చేరితే దేవుని కార్యం జరిగినప్పుడు హృదయంలో ఉన్న రోత స్వభావం అంతా విడిచిపెడతాం. మరణానికి అప్పజెప్పే ప్రతి కార్యాలను విడిచిపెడతాం. నమ్మకంగా నిలబడతాం. పాపము వలన వచ్చు జీతము మరణము. ఆ మరణంలోకి జారకుండా ఉండటానికి ఆ యేసయ్య మన కొరకై ఆ కలువరి శిలువలో ఆయన ప్రాణాన్ని బలిగా మన కొరకై అర్పించినాడు. ఆ వెలకట్టలేని రక్తాన్ని మన కొరకై కార్చినాడు. ఆ రక్త ప్రోక్షణతోనే మనము తల నుండి అరికాలు వరకు మన జీవితం పరిశుద్ధంగా మార్చబడ్డది. మార్చబడ్డ ఈ జీవితంలో ఆ జీవాహారమైన ఆ యేసయ్య మాటలను వింటూ అడుగులు ముందుకు వేసే వారంగా ఉందాం. నువ్వు ఒక్క తప్పటి అడుగు వేశావంటే మరణానికి సమీపంగా వెళ్తున్నట్టు లెక్క. అపవాది నిన్ను ఆత్మీయంగా చంపుతున్నట్టు లెక్క. కానీ యేసయ్య నీ కొరకు ఎప్పుడో చేసిన ప్రతి అపరాధములకు ఆయన నీ కొరకు నా కొరకు క్రయధనంగా తన ప్రాణాన్ని బలిగా అర్పించి పాపముల నుండి మనల్ని విడుదల చేసి నమ్మకమైన చక్కటి జీవితాన్ని మన జీవితాల్లో ఇచ్చినాడు. ఈ యొక్క ఉదయకాలం ఆయన చేసిన ప్రతి మేళ్లను మనం చూపించిన ప్రతి ఆయన మార్గంలో ముందుకు కొనసాగే విధంగా మరణమునకు లోనవ్వకుండా మనము నమ్మకంగా నిలకడగా నిలబడి ఆయనతో కొనసాగుదాం. మనం ఆత్మీయంగా మరణించడం ఆయనకి ఇష్టం లేదు. మనం వర్ధిల్లతలోకి రావాలి. శారీరకంగా ఆత్మీయంగా ఎదుగుదల కలిగిన వారంగా ఉండాలి. మనము పొందుకున్న దీవెనలు ఆశీర్వాదాలు ఇతరులకు మనం అందించే వారముగా మన బ్రతుకును కొనసాగించాలి. అట్టి నమ్మకమైన జీవితంలో యేసయ్య నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఆయనకు మన జీవితాలను అప్పచెప్పుకొని ముందుకు కొనసాగుదాం. దేవుని మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ఘనుడా పరిశుద్ధుడా నీకే వందనాలు. పాపపు జీవితంలో మరణించడం నీకు ఇష్టం లేదు అయ్యా. అన్యాయంగా మేము నా తండ్రి ఆయన అపవాదికి నా తండ్రి మేము దాసోహం అయిపోతున్నాం. దేవా కనికరించి బలపరిచి నాయన ఆత్మీయ మరణము కాకుండా నీ వాక్కుతో బలపరచమని ప్రార్థిస్తున్నాం. మా జీవితాలను నీకు ఇచ్చులాగున సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వందనాలు నా తండ్రి. అటు బలహీనమైన స్థితిలో ఉన్న ప్రతి బిడ్డని బంగారు హస్తాలకు అప్పచెప్తున్నాను. దేవా సరిచేసి నాయన సజీవమైన స్థితిలో ఆత్మీయ జీవితంలో ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాను. నీకే వందనాలు. మేము అటు విధంగా మరణం అవటము నీకు ఇష్టం లేదు దేవా. నీ యొక్క సన్నిధానంలో నమ్మకమైన జీవితం కలిగి జీవించట కొరకే నీవు మా కొరకే రక్తాన్ని కార్చినావు అయ్యా. మా కొరకే బలియాగమైనావు. ఈ బలియాగాన్ని మేము జ్ఞాపకం పెట్టుకొని ఈ రక్షణ ఆనందములో నమ్మకంగా కొనసాగుటకు నీ సహాయాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మేము వర్ధిల్లతలో కొనసాగుటకు అనేకులకు దీవెనకరంగా నిలబడుటకు నాయన నీ ఆత్మీయ శక్తిని నీ యొక్క వాక్కులోని శక్తిని మాకు అనుగ్రహించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ చిన్ని వీడియోస్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి బిడ్డను బట్టి వందనాలు అయ్యా. వారి యొక్క బ్రతుకులలో నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని, సమృద్ధిని మీరు అనుగ్రహించి నీ కృపలో భద్రపరిచి నీ కొరకై నమ్మకమైన జీవితము కలిగి ఫలాభివృద్ధి కలిగే విధంగా నా తండ్రి బరువైన గింజగా స్థిరపరిచి అనేకుల కొరకు మహావృక్షంగా నా తండ్రి మీరు ఎదిగింపజేసి నడిపించమని ప్రార్థన చేస్తూ స్తుతులు చెల్లిస్తూ మీకే మహిమ, ఘనత, ప్రభావాలను ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడి యొక్క మాటలు దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.